డాక్టర్ చిన్నమైల్ అంజిరెడ్డి గారు ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ పట్టభద్రుల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీ మద్దతు కోరుతున్నారు. దేశమంతటా ఇప్పుడు ఒకటే హాట్ టాపిక్, కౌన్ బనేగా ఢిల్లీ కింగ్. ఫిబ్రవరి 5న ముగిసినటువంటి ఢిల్లీ ఎన్నికల్లో ఎవరు సత్తా చాటుతారో అనేటువంటిదే ఇప్పుడు దేశమంతటా కూడా హాట్ టాపిక్. ఎగ్జిట్ పోల్స్ తమ అంచనాలను, ఫలితాలను విడుదల చేశాయి. అయినప్పటికీ మొత్తంగా 70 స్థానాలు ఉన్నటువంటి ఢిల్లీ రాష్ట్రానికి జరిగినటువంటి ఎన్నికల్లో 58.20% మేరకు పోలింగ్ జరిగినటువంటి ఈ నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పాయి, ఎవరెవరికి పట్టం కట్టాయి, ఏ పార్టీ వైపు అనుకూలత ఉంది, ఏ పార్టీల వైపు ఓటర్లు మొగ్గు చూపారు అనేటువంటి అంశాలను ఎగ్జిట్ పోల్స్ ఇచ్చినటువంటి ఫలితాల ద్వారా ఒకసారి కనుక చూసుకున్నట్లయితే ఢిల్లీ ఎన్నికలపై మ్యాట్రిక్స్ ఎగ్జిట్ పోల్స్ విడుదల చేసినటువంటి అంచనాల ప్రకారము, తమ ఫలితాల ప్రకారము ఢిల్లీ ఎన్నికలపై మ్యాట్రిక్స్ ఎగ్జిట్ పోల్ చెప్పినటువంటి అంచనా ఏ విధంగా ఉందో ఒకసారి కనుక చూసినట్లయితే ఆప్ 32 నుంచి 37 స్థానాల్లో సత్తా చాటేందుకు ఆప్కి అవకాశం ఉంది. 35 నుంచి 40 స్థానాల్లో సత్తా చాటేందుకు బీజేపీకి అవకాశం ఉంది. కాంగ్రెస్ కేవలం 0 నుంచి 1 స్థానానికి మాత్రమే పరిమితం అవుతుంది అని చెప్పి మ్యాట్రిక్స్ ఓ సెన్సేషనల్ ఎగ్జిట్ పోల్ చెప్పింది. ఇక కేకే, మనము ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల నుంచి కేకే మీద పట్టు సడలకుండా వస్తుంది. ఒక్క హర్యానాలో మాత్రమే కాస్త తేడా కొట్టింది. కేకే ఏం చెప్పారు, కేకే స్ట్రాటజీ సర్వే ఏం చెప్పింది ఢిల్లీ ఎన్నికలకు సంబంధించి కనుక ఒకసారి మనం చూసినట్లయితే ఢిల్లీ ఎన్నికల్లో అంటే ఫలితాలు విడుదలైనటువంటి తరువాత మళ్ళీ ఆప్ అక్కడ సర్కార్ ఏర్పాటు చేయబోతోందని చెప్పి కేకే కుండబద్దలు కొట్టినట్టు మనకు తెలుస్తోంది. చెప్పారు కూడా, వాళ్ళ సర్వే ప్రకారము ఆప్కు 39 సీట్లు, బీజేపీకి 22 సీట్లు వస్తాయని చెప్పి స్పష్టం చేసింది. అయితే ఈ 70 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి ఫలితాలు ఫిబ్రవరి 8న రానున్నటువంటి ఈ నేపథ్యంలో కేకే సర్వే చెప్పిన దాని ప్రకారము కేకే ఇచ్చినటువంటి సీట్లు ఆప్కు 39, బీజేపీకి 22 సీట్లు ఇవ్వటం జరిగింది. ఇక చాణక్య స్ట్రాటజీస్ ఏం చెప్పింది, తన ఎగ్జిట్ పోల్స్ ఏ విధంగా ఉంది అని చెప్పి చూసుకున్నట్లయితే బీజేపీదే ఢిల్లీలో మళ్ళీ విజయం అని చెప్పి చాణక్య స్ట్రాటజీస్ తను సంచలనాత్మకమైనటువంటి ఎగ్జిట్ పోల్ను తెలియజేసింది. బీజేపీకి 39 నుంచి 44 స్థానాల్లో 39 నుంచి 44 స్థానాల్లో కమలం వికసిస్తుందని చెప్పింది. ఆప్కి కేవలం 25 నుంచి 28 స్థానాలు మాత్రమే దక్కించుకుంటుందని చెప్పి అంచనా వేసింది. కాంగ్రెస్ మాత్రం 2 నుంచి 3 స్థానాల్లో అంచనా వేసేటువంటి ఛాన్స్ ఉంది, అంటే 2 నుంచి 3 స్థానాల్లో సత్తా చేసేటువంటి ఛాన్స్ ఉందని చెప్పి చాణక్య స్ట్రాటజీస్ సర్వే చెప్పింది. అలాగే పీపుల్స్ పల్స్ సర్వే గనక ఏం చెప్పిందో చూసుకున్నట్లయితే బీజేపీ 51 నుంచి 60 స్థానాల్లో కమలం వికసించేటువంటి ఛాన్స్ ఉంది. ఆప్ కేవలం 10 నుంచి 19 స్థానాల్లో మాత్రమే సత్తా చాటేందుకు ఛాన్స్ ఉందని చెప్పి చెప్పింది. పీపుల్స్ పల్స్ సర్వే అయితే మాత్రం కాంగ్రెస్కు అసలు ఏ మాత్రం ఛాన్స్ లేదని చెప్పింది. ఇట్లా ఓవరాల్గా చూసుకున్నట్లయితే మళ్ళీ బీజేపీకే ఎక్కువ పట్టం కట్టేటువంటి ఛాన్స్ ఉందని చెప్తుంది. ఓవరాల్గా ఇప్పటివరకు చెప్పినటువంటి ఎగ్జిట్ పోల్స్ మనం కనుక చూసుకున్నట్లయితే చాణక్య స్ట్రాటజీస్ ప్రకారం బీజేపీకి 39 నుంచి 44, పీపుల్స్ పల్స్ 51 నుంచి 60, మ్యాట్రిక్స్ 35 నుంచి 40, పీపుల్స్ ఇన్సైట్ 40 నుంచి 44, రిపబ్లిక్ పీ మార్క్ 39 నుంచి 49, పోల్ డైరీ 42 నుంచి 50, జేవీసీ పోల్ 39 నుంచి 45 సీట్లు బీజేపీకి వస్తాయని చెప్పింది. ఇందాక చెప్పుకున్నట్లుగానే ఒక్క కేకే మాత్రమే ఆమ్ ఆద్మీ పార్టీకి 39, బీజేపీకి 22 సీట్లు వస్తాయని చెప్పి అంచనా వేసింది. ఇందాక అంటే ఫిబ్రవరి 5న ముగిసినటువంటి ఢిల్లీ ఎన్నికలను కనుక మనం ఒకసారి చూసుకున్నట్లయితే మొత్తంగా 70 స్థానాలకు 58.20% పోలింగ్ శాతం నమోదైంది. సో ఏది ఏమైనప్పటికీ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తలకిందులయ్యేటువంటి ఛాన్స్ ఉంది. కొన్ని సందర్భాల్లో ఎగ్జిట్ పోల్ అంచనాలు దరిదాపుగా వచ్చేటువంటి ఛాన్స్ ఉంది. సో ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పినా ఓటర్ల నాడి ఎలా ఉంది, ఓటర్ల నాడిని ఏ పార్టీ ఎలా పట్టుకుంది, కౌన్ బనేగా ఢిల్లీ కింగ్ అనేటువంటిదే మనము వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది. కౌన్ బనేగా ఢిల్లీ బాద్షా అనేటువంటిది తెలుసుకోవాలంటే ఫిబ్రవరి 8వ తారీఖు వరకు ఖచ్చితంగా ఆగక తప్పదు.